హాయ్ ఫ్రెండ్స్, ఈ కియోసెరా ప్రింటర్లో పౌడర్ ఏ విధంగా మనమే నింపుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకుందాము. సో మీకు లోకల్లో కానీ ఎక్కడ దొరికినట్టయితే క్వాలిటీది అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, నార్మల్ అయితే వద్దు, ఎందుకంటే ప్రింటింగ్ అవుట్పుట్ అనేది సరిగా రాదు. సో ఈ డోర్ అయితే ఇట్లా ఉంది కదా, డోర్ని ఇక్కడ బటన్ ప్రెస్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ బటన్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేస్తే మీకు ఇది టోనర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇందులో ఈ బాక్స్లో అనేది మనం పౌడర్ నింపుకోవాలి. ఓకే, సో ఇక్కడ చిప్ ఉంది కదా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఆ చిప్కి అయితే ఏం కానియకండి. ఓకే, సో యాక్చువల్గా మళ్ళీ డోర్ పెట్టేసేయండి. సో ఇక్కడ వచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసినాక ఈ పౌడర్ని ఆల్రెడీ సీల్ అనేది ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా ఇట్లా టర్న్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే దీనికి ఈ క్యాప్ చాలా సెన్సిటివ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. చూడండి, నేనైతే ఇక్కడ యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇట్లాంటి టోనర్స్కి ఏం చేస్తారంటే ఒక పైన ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మీకు హోల్డ్ చేస్తారు. ఓకే, సో బయట మీకు టెక్నీషియన్స్కి ఇస్తే ఇక్కడ హోల్డ్ చేస్తారు ఫ్రెండ్స్. హోల్డ్ చేసి ఇందులోకి వెళ్ళి మీరు పౌడర్ అనేది ఫిల్ చేస్తారు. కానీ అవసరం లేదు. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు సొంతంగా కియోసెరా 2040లో ఈజీగా సెల్ఫ్గా పౌడర్ అయితే ఫిల్అప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హోల్డ్ చేస్తారు, మనకు అవసరం లేదు. దీన్ని ఒక్కసారి ఇట్లా తిప్పుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇట్లా తిప్పుకున్నాక ఇక్కడ క్యాప్ ఒకటి కనబడుతుంది కదా ఫ్రెండ్స్. సో సెల్ఫ్గా తీస్తున్నాను కాబట్టి సరిగ్గా చూపెట్టలేకపోతున్నాను. సో ఈ క్యాప్లో ఇట్లా పట్టేసి ఇట్లా పైకని ఇట్లా లాబట్టండి, ఇటని వెనకకరండి. ఓకే, ఇక్కడ మీకు కొంచెం లైట్గా లాబట్టి పైకి అనేసేయాలి. పైకి అనేస్తే మీకు ఇక్కడ హోల్ కనబడుతుంది కదా. ఓకే, ఈ హోల్లో నుంచి మనం జాగ్రత్తగా మెల్లగా ఇక్కడ ఈ వీల్తోని ఇట్లా తింపుకుంటూ ఇందులో పౌడర్ అనేది పోసుకోవచ్చు. పోసుకొని మళ్ళీ ఈ క్యాప్ మనం ముందుకు అంటే క్లోజ్ అయిపోద్ది ఈ విధంగా. ఓకే, ఎక్కువ గట్టిగా పైకి అనకండి. పైకి అన్నా సుతా క్లిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఒకవేళ ఊడొచ్చినా కూడా మీరు క్లిప్స్తో జాగ్రత్తగా పెట్టేసుకోండి. పెద్ద అంతగానం మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో లైట్ ఆన్ చేసి చూపెడుతున్నాను మీకు జాగ్రత్తగా. ఓకేనా? అంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను పౌడర్ అయితే ఇందులో చక్కగా పోసుకుంటాను. ఒకసారి చూడండి. సో ఈ పౌడర్ని మీరు కొంచెం ఇట్లా షేక్ చేయండి ఫ్రెండ్స్. షేక్ చేసుకుంటూ మీకు దీని పైకని ఇందులో పోసేసుకోవడం. ఓకే, సో ఇట్లా జాగ్రత్తగా పోసేసుకోండి. పౌడర్తో పెద్దగా నాకు అవుట్పుట్ ఏం రాలేదు. సో తొందరగా పోయింది. మళ్ళీ వాళ్ళు ఛార్జ్ 700 to 800 ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా? కొన్ని పోసుకోండి, ఎక్కువ పోసుకోండి. సో నాకు ఒక 200-300 గ్రామ్స్ వరకు పోసినట్టు అనిపిస్తుంది. సో మీరు చూసుకున్నట్టు కొంచెం క్లీన్ చేసేసుకొని ఇది క్లోజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, కొంచెం షేక్ చేసేసుకోండి. మళ్ళీ యాజ్ టీజ్గా ఇట్లా పెట్టేసుకోండి.